టెక్నాలజీని యూజ్ చేసుకొని వండర్స్ చేస్తూ దూసుకెళ్ళిపోతుంది దుబాయ్. దుబాయ్లో డబ్బు ఒకటి ఉండాలి కానీ ఏకంగా మినీ స్వర్గమే అనుభవించవచ్చు. రీసెంట్గా ఫిబ్రవరి 22, 2022లో పబ్లిక్ అందరినీ అలో చేస్తూ దుబాయ్లో మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ని ఓపెన్ చేశారు. దుబాయ్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళలో దుబాయ్ రూలర్ మహమ్మద్ బిన్ రషీద్ ఫ్యూచర్ గురించి హైలీ నాలెడ్జ్తో ఉన్నాడు. దుబాయ్ ఈ రేంజ్లో డెవలప్ అవ్వడానికి ముఖ్య కారణం ఈ బిన్ రషీద్. ఈరోజు మనం ఆ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్లో ఏముందో తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం ఈ మ్యూజియం యొక్క ఎక్స్టీరియర్ కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం. ఇది 77 మీటర్ల ఎత్తు, 30,000 స్క్వేర్ మీటర్లు ఉంటుంది. ఈ మ్యూజియం ప్రస్తుతం ఉన్న 2022 నుంచి 50 సంవత్సరాల తర్వాత అంటే 2071లో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే కాన్సెప్ట్ మీద డిజైన్ చేశారు. ఈ మ్యూజియం పైన భాగం మొత్తం స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించారు. ఆ స్టీల్ పైన బిన్ రషీద్ రాసిన కవిత్వాన్ని అరబిక్ భాషలో చెక్కించారు. ఈ మ్యూజియం ముఖ్యంగా 7 లెవెల్స్ ఉంటుంది. మనం పైనుంచి కిందకు డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. లెవెల్ 7. ఈ 7th లెవెల్లో ఈవెంట్ హాల్స్ ఉంటాయి. ఎప్పుడైనా ముఖ్యమైన ఈవెంట్లు చేయడానికి అనుగుణంగా ఇందులో ఈవెంట్ హాల్స్ని నిర్మించారు. లెవెల్ 6. ఈ 6th లెవెల్ లోపలకు ఎవరికి పడితే వారికి అనుమతి ఉండదు. కేవలం అధికార గౌరవం ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద అతిథులు, ముఖ్యమైన వారికి మాత్రమే ఈ విఐపి లెవెల్. లెవెల్ 5. ఈ 5th లెవెల్లో ఓఎస్ఎస్ హోప్ ఉంటుంది. ఓఎస్ఎస్ అంటే ఆర్బిటల్ స్పేస్ స్టేషన్. వన్స్ మీరు 5th లెవెల్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడున్న గైడ్స్ ద్వారా మీరు లోపలికి వెళ్తారు. అక్కడున్న మీరు స్పేస్కి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుంటారు. మీరు భూమి నుండి స్పేస్లోకి వెళ్ళి అక్కడ నుండి తిరిగి మీ భూమిని చూసినట్టు, తిరిగి మన భూమిని చూసినట్టు ఫీల్ అవుతారు. ఇంకా చాలా స్పేస్ విషయాలు అక్కడ చూస్తారు. ఫ్యూచర్కి సంబంధించిన మిషన్స్, ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా మీరు తెలుసుకోవచ్చు. లెవెల్ 4. ఈ 4th లెవెల్లో మనం పాడు చేస్తున్న మన ఎన్విరాన్మెంట్, వాతావరణాన్ని ఒకప్పుడు ఎలా ఉండేదో చూపిస్తూ అందమైన అమెజాన్ అడవుల్లాంటి ఆర్టిఫిషియల్ డిజైనింగ్తో మనకు రియాలిటీలా అనిపించేలా అనుభూతిని కలిగిస్తారు. పక్షుల శబ్దాలు, జంతువుల శబ్దాలు చేస్తూ నిజంగానే మన అమెజాన్ అడవుల్లో ఉన్నట్టు ఫీల్ అయ్యేలా చేస్తారు. అలాగే మనం భూమి యొక్క పర్యావరణాన్ని పాడు చేయకుండా ఉండాలని మనకు హెచ్చరికలు కూడా ఇస్తూ జాగ్రత్తలు కూడా చెప్తారు. ఈ 4th లెవెల్లో 2వ సెక్షన్ కూడా ఉంటుంది. అందులో లైబ్రరీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఇక్కడ మీరు 2000కు పైగా స్పీసీస్ యొక్క డిఎన్ఏను చూడవచ్చు. ప్రతి ఒక్క స్పీసీస్ని ఒక గ్లాస్ జార్లో ఉంచి కలర్ఫుల్ లైటింగ్స్తో మధ్యలో ఉంచుతారు. ఈ దృశ్యం చూడడానికి మనకు ఒక కలల ప్రపంచంలో ఉన్నట్టు ఫీల్ అవుతాం. లెవెల్ 3. ఈ లెవెల్ 3లో మనుషులు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ నుంచి దూరంగా, టెక్నాలజీతో డిస్కనెక్ట్ అయిపోవడానికి నిర్మించారు. ఇక్కడ మనం కోల్పోయిన సెన్సెస్ని తిరిగి తెచ్చుకోవచ్చు. ఇందులో మీరు ఎక్కడైనా తిరగడానికి అనుమతి ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ పొందడానికి మీరు కొన్ని వాటికి ఒంటరిగాను, మరికొన్ని వాటికి గుంపుగాను వెళ్ళాల్సి ఉంటుంది. లెవెల్ 2. ఈ లెవెల్ 2లో ప్రజెంట్ ఉన్న 2022లో ఉన్న టెక్నాలజీ కాకుండా 2071లో ఫ్యూచర్ ఎలా ఉంటుందని తెలియజేయడానికి అద్భుతమైన టెక్నాలజీతో చేసిన రకరకాల వస్తువులను అరేంజ్ చేస్తారు. 50 ఏళ్ల తర్వాత మనం వాడబోయే కార్లు, మెషిన్లు వంటివి ఎన్నో అమర్చి అక్కడున్న ప్రొఫెషనల్ గైడ్లు మనం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లెవెల్ 1. ఈ లెవెల్ 1లో మన ఫ్యూచర్ హీరోస్ అయిన పిల్లల కోసం ఎంతో కలర్ఫుల్గా డిజైన్ చేసి పిల్లలకు నేర్పిస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ ఆటపాటలతో పాటు వారికున్న నాలెడ్జ్ని కూడా పెంచుతారు. ఈ 7 లెవెల్స్ చూడాలంటే ఫస్ట్ మనం మెయిన్ ఎంట్రన్స్లో ఉండే అద్భుతమైన ఫ్లోర్లో ఎన్నో రకరకాల బొమ్మలు, రోబోలు ఉంటూ టెక్నాలజీతో చేసిన పెంగ్విన్ బొమ్మలు గాల్లో తేలుతూ ఉంటాయి. ఇది కాకుండా మీకు నచ్చిన డ్రింక్ కానీ చాక్లెట్స్ లాంటివి ఆర్డర్ చేస్తే ఒక రోబో వాటన్నిటిని అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తుందట. ఈ మ్యూజియంని ఇలాగే ఎందుకు కట్టారంటే బిల్డింగ్స్ని ఎటువంటి షేప్లో అయినా అడ్డంకులు లేకుండా కట్టవచ్చు అని నిరూపించడానికి దుబాయ్ వాళ్ళు వాళ్ళ తెలివితేటలు వాడి ఇలా డిజైన్ చేశారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేను ఈ వీడియోలు చేయడానికి చాలా కష్టపడుతున్నాను. మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.